పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రచార వ్యూహానికి పదును పెడుతుంది. వివిధ స్థాయిల్లో నేతలు లోక్సభ నియోజకవర్గాల ప్రచారం కొనసాగిస్తూ ఉండగానే మరోవైపు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. బుధవారం నుంచి రాష్ట్రంలో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పర్యటనలో కేవలం రోడ్ షోలకే పరిమితం కాకుండా కేసీఆర్ ఎక్కడెక్కడ ప్రజలతో మమేకం కానున్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థుల కోసం అధినేత విస్తృత స్థాయిలో ప్రజలను కలుస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును వివరించడంతో పాటు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల హామీలు అమలు చేయకపోవడాన్ని ఎండగడుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుందని బీఆర్ఎస్ ముఖ్య నాయకులు చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయం నాటి వాతావరణాన్ని తలపిస్తూ ఉద్వేగాన్ని తట్టిలేపేలా బస్సు యాత్ర కొనసాగుతుందని అంటున్నారు. అదే సమయంలో గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ కు అదేవిధంగా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా జరిగిన ప్రచారాన్ని తిప్పికొట్టేలా కేసీఆర్ ప్రసంగాలు ఉంటాయని సమాచారం. మొత్తం మీద కేసీఆర్ బస్సు యాత్ర చుట్టూనే రాష్ట్ర రాజకీయాలు కేంద్రీకృతమయ్యేలా, ప్రజల్లో ఆలోచన రేకెత్తించేలా పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 24 నుంచి మే 10 వరకు 17 రోజుల పాటు జరగనున్న యాత్ర షెడ్యూల్ 2 రోజుల క్రితం ఖరారైన విషయం తెలిసిందే. గత 23 ఏళ్లలో ఉద్యమ నేతగా, ముఖ్యమంత్రిగా వందలాది బహిరంగ సభలు, వేలాది సమావేశాలు, రోడ్ షోలు తదితరాలతో కేసీఆర్ రాష్ట్రాన్ని చుట్టి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నిర్వహించిన నల్గొండ, కరీంనగర్, చేవెళ్ల బహిరంగ సభలో పాల్గొన్నారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలో పొలంబాట పేరిట బస్సు యాత్ర నిర్వహించారు. తాజాగా ఎన్నికల నేపథ్యంలో పక్షం రోజులకు పైగా కేసీఆర్ పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉండేలా బస్సు యాత్ర షెడ్యూల్ రూపొందించారు. పర్యటనలో భాగంగా సాయంత్రం సమయాల్లో రోడ్ షోల ద్వారా పార్లమెంట్ అభ్యర్థులకు మద్దతుగా కేసీఆర్ ప్రచారం చేస్తారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఉదయం 11 గంటలలోపు స్థానికంగా రైతులు, మహిళలు, యువత, దళితులు, గిరిజనులు, మైనారిటీలు తదితర సామాజిక వర్గాలతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఈ భేటీలకు సంబంధించిన ఏర్పాట్లపై స్థానిక నేతలతో సంప్రదింపులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నెల 24న తెలంగాణ భవన్ నుంచి కేసీఆర్ ప్రత్యేక బస్సులో మిర్యాలగూడకు బయలుదేరి వెళతారు. యాత్ర పొడవునా ఆయన వెంట సుమారు 100 వాహనాలతో కూడిన కాన్వాయ్ అనుసరించే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం ప్రవర్తన నియమావళికి లోబడి రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే కేసీఆర్ పర్యటనకు సంబంధించి ఈసీ, పోలీస్ అనుమతుల కోసం బీఆర్ఎస్ దరఖాస్తు చేసింది. ఇక కేసీఆర్ కు సెక్యూరిటీ, ఆయన వెంట వచ్చే వారికి భోజనం, వసతి తదితర సౌకర్యాలపై సూక్ష్మ స్థాయిలో ప్లానింగ్ చేస్తున్నారు. పార్టీ నేతలు కన్నె ప్రభాకర్, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, గ్యాత్రి బాలుమల్లుతో పాటు కొందరు యువనేతలు పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. కేసీఆర్ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పార్టీ పరంగా సెక్యూరిటీ ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.